నమస్తే. పశ్చిమ బెంగాల్‌లో మార్పు మొదలైందా? అంటే డెఫినిట్‌గా యెస్ అనేటువంటి సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ బెంగాల్‌లో ఎప్పుడో 2017లో మొదలైనటువంటి ఆపరేషన్ లోటస్ ఇప్పుడిప్పుడే సత్ఫలితాలనిస్తున్నట్టుగా, బీజేపీకి సత్ఫలితాలనిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. అక్కడ పొలిటికల్ షిఫ్ట్ చాలా వేగంగా జరుగుతున్నట్టుగా మనకు కనబడుతోంది. అండ్ రీసెంట్‌గా అక్కడ ఈ నక్సల్ భరైనటువంటి ప్రాంతంలో చూస్తే చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. సో, పశ్చిమ బెంగాల్‌లో ఎలాంటి మార్పు కనిపిస్తోంది? ఈ మార్పు టీఎంసీకి, మమతా బెనర్జీకి ఎంత పెద్ద షాక్ ఇవ్వబోతున్నాయి? అండ్ తాజాగా జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ దీని ద్వారా తొలగించబడినటువంటి ఓట్లు 58 లక్షల ఓట్లు కూడా తొలగించామని చెప్పి ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ కూడా ప్రకటించింది. ఈ తాజా పరిణామాల గురించి కూడా మాట్లాడదాం. పశ్చిమ బెంగాల్‌లో వస్తున్నటువంటి మార్పు గురించి కూడా మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే. రాజు గారు నమస్తే. రాజు గారు, మురళీ గారు, పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా అనేటువంటి క్వశ్చన్ ఈ మధ్యకాలంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పర్టికులర్గా ఈరోజు మనము ఈ నార్త్ బెంగాల్ గురించి మాట్లాడతాం సార్. నార్త్ బెంగాల్లో 54 నియోజకవర్గాలు ఉన్నాయి. పర్టికులర్గా ఈ ప్రాంతంలో ఎప్పుడో 2017లోనే ఆపరేషన్ లోటస్ మొదలైంది. దాని రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయని చెప్తున్నారు అబ్జర్వర్స్. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అవునండి. ఇది రాజు గారు, బెంగాల్ వేరు, నార్త్ బెంగాల్ వేరు. నార్త్ బెంగాల్ అంటే అక్కడ వాతావరణము, కల్చర్, ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ బెంగాల్. అది మనం నోటీస్లో పెట్టుకోవాలి. బెంగాల్లో ఉన్నట్టుగా నార్త్ బెంగాల్లో ఉండదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అక్కడి సంస్కృతి, సభ్యతలు కాస్త డిఫరెంట్గా ఉండడమే కాకుండా, మొదటి నుంచి కూడా నార్త్ బెంగాల్ అంటేనే డార్జిలింగ్ అని, కూచ్ బిహారీ, డార్జిలింగ్ ఈ ప్రాంతాలన్నీ కూడా నార్త్ బెంగాల్ ఉంటాయి. మీరు బెంగాల్ మ్యాప్ చూసినట్టయితే ఎత్తుగా ఉండి పైకి వెళ్ళి చిన్న భాగం ఏదైతే ఉంటుందో అది, అంటే నార్త్ ఈస్ట్ వెళ్ళే రూట్ అక్కడనే ఉంటుంది. చికెన్ నెక్ ప్రాంతం కూడా దగ్గరగా ఉంటుంది. అది మనం నార్త్ బెంగాల్ అంటాం. కాస్త హిమాలయాలకు కూడా దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం. కనుక అక్కడి ప్రజలు ముఖ్యంగా ఒక 2 జాతుల వారు ఉంటారు రాజుగారు. ఒకటేమో గూర్ఖాలు అంటాం. గూర్ఖా ల్యాండ్ అని అంటూ ఉంటారు. మన దగ్గర, మన హైదరాబాద్ లో కూడా చాలా మంది కనబడుతూ ఉంటారు. సెక్యూరిటీ గార్డ్స్ గా ఎక్కువ మంది పనిచేస్తుంటారు. రాత్రిపూట బాగా బిజినెస్ సెంటర్స్ ను కాపలా కాస్తూ ఉంటారు. డ్రెస్ వేసుకుంటారు, అన్ని వేసుకుంటారు. ధైర్యం, సాహసాలు అన్నీ ఉంటాయి. కాస్త వెపన్స్ ఇవి ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకు. అది ఇష్టం వాళ్ళకు. ఆ జాబ్ ఎందుకో ఇక్కడ కూడా వచ్చి పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంటారు. అలాంటి జాతి వాళ్ళంతా కూడా గూర్ఖాలు అని అంటాం మనము. వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాగే రాజవంశీయులు అని చెప్పేసి కూచ్ బిహారీ ప్రాంతం అంతా కూడా రాజవంశీ అనే ఒక తెగ ఇదంతా కూడా. వీళ్ళంతా కూడా కాస్త సెపరేటిస్ట్ ఇది ఆలోచనలు ఉంటాయి. బెంగాల్తో మేము ఎందుకు కలిసి ఉండాలి అని మొదటి నుంచే ఉంది. అందుకే నేనేమంటున్నానంటే ఈ నార్త్ బెంగాల్ కాస్త బెంగాల్కి డిఫరెంట్గా ఉన్నటువంటి ప్రాంతం. మనం ఊరికే మీకు గుర్తు చేయడానికి ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఎప్పుడో వాజ్పేయి గారు ఉన్నప్పుడే జస్వంత్ సింగ్ లాంటి ఒక పెద్ద ఆయన, మనకు జస్వంత్ సింగ్ గారు అంటే గుర్తుంటుంది. అప్పట్లో మినిస్టర్, వాజ్పేయి దగ్గర మినిస్టర్, బహుశా డిఫెన్స్ మినిస్టర్ అనే ఐడియా ఉంది. ఎందుకంటే ఈ వాజ్ ఆర్మీ మ్యాన్ కూడా. వాజ్పేయికి చాలా దగ్గరి మనిషి, మేధావి కూడా, చాలా గొప్ప మేధావి. ఆయన అక్కడ ఎంపీగా గెలిచారు 2 సార్లు. అలాంటి ప్రాంతం అదంతా కూడా. అయితే అక్కడ ముందు నుంచి ఒక డిమాండ్ ఉంది. ఏంది అంటే గోర్ఖా ల్యాండ్ కావాలి మాకు అని. కూచ్ బిహారీ 2 కలిపి కూడా ప్రత్యేక రాష్ట్రం కూడా కావాలి అనేటువంటి డిమాండ్. ఇవన్నీ కూడా అక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు. అయితే ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. నార్త్ బెంగాల్ అంటేనే నక్సల్ బరీ ఏరియా ఉంటుంది. కనుక నక్సల్ బరీ ఈరోజు దేశమంతా కూడా నక్సలిజం అనే పేరుతోటి ఏదైతే మనము పిలుస్తున్నామో, మావోయిస్ట్ ఉద్యమానికి మూలము, పురుడు పోసుకున్నది అక్కడే. కనుక దాన్ని కాను సన్యాల్ అనే పేరు మనం వింటూ ఉంటాము. అలాగే చారు ముజుమ్దార్, వీళ్ళు మొట్టమొదట ఈ నక్సల్ ఉద్యమాన్ని 1967లో అక్కడ ప్రారంభించారు. దానికి ఆ పేరు అందుకే వచ్చింది, నక్సల్ బరీ అని. మావో సిద్ధాంతాన్ని మొదట అక్కడ, ఎందుకంటే చైనాలో కూడా మావో తిరుగుబాటు వచ్చింది. అక్కడ మావోయిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే మేము కూడా ఇక్కడ వస్తామని వాళ్ళు అనుకున్నారు. అక్కడ ఒక భూమి పోరాటం అక్కడ జరిగింది కనుక ఇక్కడ కూడా భూమి పోరాటం చేయొచ్చు అని ఈ భూమి లేని వాళ్ళంతా కూడా, కార్మికులంతా కూడా భూస్వాముల పైన తిరగబడేటువంటి ఒక పని, ఆయుధాలు ట్రైనింగ్ ఇచ్చి ఈ కాను సైన్యాలు వీళ్ళు మూవ్మెంట్ తీసుకున్నారు.
అది ఉవ్వెత్తున ఎక్స్‌పర్ట్. అది ఈ గ్రామము నక్సల్‌బరి అనే ఒక విలేజ్‌లో ఇది ముఖ్యంగా ఈ తిరుగుబాటు ప్రారంభమైంది. హ్మ్. దాంతో వీళ్ళెవరి మీద తిరగబడ్డారు? భూస్వాముల పైన తిరగబడ్డారు. ఆయుధాలతో తిరగబడ్డారు. అప్పుడు ఆర్మీ, స్టేట్ గవర్నమెంట్ ఊరికే ఏమి ఉండలేదు. తీవ్రంగా అణిచివేసింది. పెద్ద నంబర్‌లో చనిపోయారు. కాను సైన్యాలు వీళ్ళు కూడా చనిపోయారు ఆ పోరాటంలో. అందుకే అది హ్మ్. దేశవ్యాప్తంగా కూడా స్ప్రెడ్ అయింది. తర్వాత నేరుగా శ్రీకాకుళం వచ్చింది మనకు. కనుక అవును. మావో సిక్కోలు. యొక్క మ ఆ! మ ఆ! యెస్ సిక్కోలుకొచ్చేసింది. మావోయిజం యొక్క మూలాలు ప్రారంభమైందే అక్కడ. విత్తనం నాటిందే అక్కడ. కనుక ఇది బలమైన ఉద్యమము. ఆ ప్రాంతంలో ప్రజల్లో కొద్దిగా విశ్వాసాన్ని చూరగొన్నది. ఇప్పటికి కూడా వాళ్లకు ఆదరణ ఉంది అక్కడ. హ్మ్. నక్సలైట్‌లకు ఆదరణ ఉంది. ముఖ్యంగా అప్పుడు త్యాగాలు చేసిన వాళ్ళ పేర్లు వాళ్ళు మర్చిపోలేరు. మార్పయితే పొలిటికల్ చేంజ్ అయితే వచ్చినట్టుగా కనబడుతోంది. మీరు చెప్పినట్టు ఆ ప్రాంతంలో నక్సల్బరిలో తియానన్‌మెన్ స్క్వేర్ ఆ! అనేటువంటి ఒక ప్రాంతం ఉండేది. ఆమె అక్కడ పెద్ద ఈ మావోయిస్ట్ లీడర్ల తాలూకా స్టాట్యూస్ అన్నీ గూడా మనకు కనపడతాయి. ఇప్పుడు అదే చోట యెస్. మనకి కార్గిల్ వార్ మెమోరియల్ వెలిసింది. అంటే ప్రజల యెస్. ఆలోచన యెస్. ధోరణిలో మార్పు స్పష్టంగా మార్పొచ్చింది. కనబడుతోంది. ఆ! మీరు చెప్పింది నిజము. తియామెన్ స్క్వేర్ అనేది చైనాలో ఒక కూడలి. పెద్ద కూడలి. వాస్తవంగా 80స్‌లో నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. అక్కడ పెద్ద స్టూడెంట్ మూవ్‌మెంట్, టీచర్స్ మూవ్‌మెంట్ వచ్చింది. వాళ్ళు తిరగబడ్డారు. వాస్తవంగా వీళ్ళు తప్పు పెట్టుకున్నారు ఆ పేరు. తియామెన్ స్క్వేర్‌లో కమ్యూనిస్టులు చావలేదు. కమ్యూనిస్టు ప్రభుత్వము సామాన్య విద్యార్థులను, సామాన్య పౌరులను, టీచర్‌లను బుల్డోజర్‌లు పెట్టి చంపింది. బుల్డోజర్‌లు పెట్టి ఇక్కడ గుడిసెలు, ఇళ్ళు కూలగొడితే గగ్గోలు పెడుతున్నారు ఇక్కడ చాలా మంది. కానీ మనుషుల పైన తొక్కిస్తే ఎలా ఉంటుంది మీరు ఊహించండి చూద్దాం. 30,000 మంది, 40,000 మంది ఒక్క దెబ్బకు ఒక్క చౌరస్తాలో తొక్కించేసింది అక్కడున్నటువంటి చైనా ప్రభుత్వం. కనుక ఇది తిరగబడ్డది మావోయిస్టు ప్రభుత్వం మీద. ఎవరు అంటే సామాన్య ప్రజలు, విద్యార్థులు, మేధావులు. కమ్యూనిస్టులు ఎంజాయ్ చేస్తున్న ఆ లగ్జరీస్ చూసి, ఇది ఏంది సామాన్యులు లేని లగ్జరీలన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు, పేదోడి గురించి మాట్లాడతారు అని తిరగబడ్డారు. అది తియామెన్ స్క్వేర్ యొక్క చరిత్ర అది. కానీ వీళ్ళు ఇక్కడ చనిపోయిన వాళ్ళేమో మావోయిస్టులు. మావోయిస్టులకు ప్రతీకగా ఏం చేశారంటే అక్కడ తియామెన్ స్క్వేర్ అనేది ఒకటి కట్టుకున్నారు వాళ్ళు. అక్కడ హ్మ్. బలిదానమైనటువంటి కాను సన్యాల్ లేకపోతే దగ్గర నుంచి చారు ముజుందార్ దగ్గర నుంచి సుమారుగా ఒక ప్రముఖులైనటువంటి 909 పేర్లు తోటి అక్కడ శిలాఫలకాలతోటి విగ్రహాలు కూడా కట్టారు. అంతేకాదు మార్క్స్, మావోల యొక్క విదేశీయుల లెనిన్ లాంటి వాళ్ళ యొక్క విగ్రహాలు కూడా అక్కడ స్టాలిన్. పెట్టుకున్నారు వాళ్ళు. స్టాలిన్, లెనిన్ లాంటి పెద్ద పెద్ద నియంతలు వాళ్ళన్ని విగ్రహాలు పెట్టుకొని ఆ స్క్వేర్ అవును. పేరు తియామెన్ స్క్వేర్ అని పెట్టారు. తియామెన్ స్క్వేర్ సాక్రిఫైస్ ఆఫ్ మావోయిస్టులది కాదు యాక్చువల్‌గా చైనాలో. సాక్రిఫైస్ ఆఫ్ కామన్ మ్యాన్ బై కిల్డ్ బై మావో గవర్నమెంట్. మావోయిస్ట్ హ్మ్. గవర్నమెంట్. ఇది హ్మ్. దాని చరిత్ర. తియామెన్ స్క్వేర్ యొక్క చరిత్ర. ఏదేమైనా నక్సలైట్లు త్యాగాలు చేశారు అనేటువంటి ఒక గౌరవంతో, రెస్పెక్ట్‌తోనే హ్మ్. అక్కడ అది కట్టుకున్నారు తియామెన్ స్క్వేర్‌కు. ఆ తర్వాత మెల్లమెల్లగా వచ్చిన మార్పు కారణంగా ముఖ్యంగా రాజుగారు మర్చిపోకూడదు. ఇది బీజేపీ కాదు. ఆర్ఎస్ఎస్ యొక్క కార్యకర్తలు నిరంతరము నిశ్శబ్దంగా చేస్తూ దశాబ్దాల కాలం చేసినటువంటి తపస్సు అది. అక్కడ అవును. ఇంటింటికి ఒక సంఘ కార్యకర్త ఉన్నాడిప్పుడు. అంత హ్మ్. పెద్ద ఎత్తున సంఘం పనిచేసింది. ప్రతి ఇంటికి సంఘం వెళ్ళిపోయింది. 100 ఏళ్లలో నిజంగా దేశంలో ఎక్కడైనా వెళ్ళింది అంటే, ఈ నార్త్ బెంగాల్‌లో బాగా ఆహ్, పెరిగిపోయింది. గనుక సంఘం. అది సంఘం యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క వృద్ధి రేట్ ఆ విధంగా ఉంది. కానీ దీనికి తోడైనటువంటి విషయం ఏందంటే, మీరు చెప్పినట్టు 2017 ఈవెంట్ కూడా మర్చిపోకూడదు. అమిత్ షా గారు అక్కడికెళ్ళి ఒక కార్యక్రమం తీసుకొని పని కట్టుకొని దళిత కుటుంబంలో భోజనం చేయడము అనేది ఒక ఆపరేషన్ లోటస్‌గా పిలుస్తుంటారు ఇప్పటికి కూడా. ప్రారంభమైంది. దాంతో అక్కడ ముఖ్యంగా నార్త్ బెంగాల్‌లో పెద్ద ఎత్తున ట్రైబల్స్ ఉంటారు. ఈ గోర్ఖాలాండ్ ఆ ఏరియాలో. ఈ హ్మ్. ట్రైబల్ ఇళ్లలోకి బీజేపీ వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఏవేవి ఉన్నాయో ఎస్సీ, ఎస్టీస్ ఇలాంటి కమ్యూనిటీస్ అక్కడ హ్మ్. మహలీస్ అని ఉంటారు వాళ్ళు. వాళ్ళ గుడిసెల్లోకి వెళ్ళిపోయింది. అన్ని గుడిసెలే అవును. ఉంటాయి మహలీస్‌కు. బాగా నిరుపేదలు వాళ్ళు.
వాళ్ళలోకి వెళ్ళిపోయింది. పైగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ కూడా కొన్ని అందజేసి పక్కా ఇల్లు కట్టించేవి ఇవన్నీ కూడా చేసినప్పటికి కూడా చేశారు. మనము ఆ దళిత వాడలో వెళ్ళి ఆయన భోజనం చేయడం అనేది ఒక విప్లవం. 2017లో అదే నేను అనుకుంటా 2017, 18 మరి బహుశా నాకు గుర్తుంది ఇప్పటికి కూడా. అదే సమయంలో ఇక్కడ నల్గొండలో కూడా వెళ్ళి ఇదే విధమైన కార్యక్రమం దళిత కుటుంబంలో వెళ్ళి భోజనం చేశారు అమిత్ షా. కానీ ఇక్కడ ఆ విప్లవం రావడం లేదు ఎందుకో మరి. మనకు తెలియదు. బీజేపీలో వచ్చినటువంటి విప్లవం. కానీ బెంగాల్‌లో అక్కడే ప్రారంభమైంది ఈ ఆపరేషన్ లోటస్ అనేది. అక్కడి నుంచి మొత్తం నార్త్ బెంగాల్‌లో మాత్రం 54 నియోజకవర్గాలుంటాయి. ఎంత బలంగా ఉన్నాయి అని అంటే మొదటిసారి జీరో అసలు ఇక్కడ ఏమీ బలం లేని బీజేపీ ఇప్పుడు స్ట్రాంగ్ 54 హోల్డ్ అయిపోయింది. అసెంబ్లీలో స్ట్రాంగ్ హోల్డ్‌గా మారిపోయింది. మరి మీకు తెలుసు గతంలో కూడా 80 సీట్ల వరకు బహుశా అప్పుడు సాధించి పెట్టింది. అంటే ఇప్పుడు 77. సాలిడ్‌గా ఎక్కడన్నా సీట్లొస్తాయి ఇప్పుడు అని చెప్పగలిగేది ఏంది అంటే నార్త్ బెంగాల్, ముఖ్యంగా ఈ కూచ్ బిహారీ లేకపోతే వీళ్ళది గుర్ఖాలాండ్ ఈ ప్రాంతం అంతా కూడా అన్ని సీట్లు కొట్టేస్తుందండి బీజేపీ. అంత బలంగా మారిపోయింది. కనుక ఈనాడు ఇచ్చినటువంటి ఒక రిపోర్టింగ్ ఈ మధ్య కాలంలో వచ్చిన దాంట్లో మీరు చూసినట్టయితే ఎవరు మాట్లాడుతున్నారండి అక్కడ వెస్ట్ బెంగాల్ అక్కడ లోకల్స్ టీఎంసీ లీడర్లు మాట్లాడుతున్నారు. టీఎంసీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతున్నారు. ఏమని అంటే ఇక్కడ బీజేపీ చాలా బలంగా ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. కనుక చాలా మంది ఇప్పటికి కూడా తియామెన్ స్క్వేర్ ఇక్కడ తియామెన్ స్క్వేర్ నుంచి దూరం ఎంత దూరం వచ్చేసిందంటే బీజేపీ అభిమానులందరూ కలిసి కార్గిల్ వార్ మెమరీ కట్టుకున్నారు ఇప్పుడు. విలేజ్ యొక్క ఎంట్రన్స్ లోనే ఒక అద్భుతమైన మెమరీని కట్టేశారు. కనుక ఎవరి ఊర్లోకి రావాలంటే కార్గిల్ మెమరీ చూడాల్సిందే. కనుక ఇప్పుడు దాన్ని అలాగే ఉంచారు. ఏది తియామెన్ స్క్వేర్ ను అలాగే ఉంచుతూ ఇప్పుడు ఏమైపోయిందంటే అది ఫేడ్ అయిపోయింది. దాని పట్ల పెద్ద ఆసక్తి లేకుండా అయిపోయింది. అదే ఇప్పుడు కార్గిల్ వార్ మెమోరియల్ మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఏంది అంటే వాదన అంతా కూడా నరేటివ్ షిఫ్ట్ అని అంటాం. ఈ యొక్క గ్రామాలన్నిట్లో కూడా నరేటివ్ ఏమని షిఫ్ట్ అయిపోయింది అంటే దేశానికి మోడీ కావాలి, బెంగాల్‌కు బీజేపీ కావాలి అనేటువంటి ఒక నరేటివ్ షిఫ్ట్ అయిపోయింది. సంఘం ఇంటింటికి వెళ్ళడం వల్ల కూడా ముఖ్యంగా సోషల్ యాక్టివిటీ సంఘం యొక్క యాక్టివిటీ బాగా పెరిగిపోయింది. అందరూ కూడా దేశభక్తులుగా మారిపోయారు. నార్త్ బెంగాల్‌లో ఎవరు కూడా మమతాను కూడా కేర్ చేయరు. కమ్యూనిస్టులను అసలే కేర్ చేయరు. కాకపోతే పాత జ్ఞాపకాలు ఉన్నాయి. ఏది కానుసన్యాల్ వాళ్ళ మనుషులు ఇప్పటికే ఉన్నారు అక్కడ. వాళ్ళకు సేవలు చేసినటువంటి మహిళలు వాళ్ళు కూడా ఉన్నారు. తెలియని ఒక అభిమానం, ప్రేమ వాళ్ళ పైన ఉంది. కానీ మాసెస్ అంతా కూడా మైండ్ సెట్ షిఫ్ట్ అయిపోయింది. కావాల్సింది కాషాయమే అనేటువంటి ఒక మైండ్ సెట్ అక్కడ తయారైపోయింది. కార్గిల్ మెమోరియల్ కట్టడం వల్ల కూడా విపరీతమైన దేశభక్తి, ప్రాణాలు బలిదానాలు చేసినటువంటి వాళ్ళని గుర్తు చేసుకుంటారు. ఇప్పటికే అక్కడ మంచు కొండలు, కాంచనగంగా అవన్నీ కూడా కనబడతాయేమో అన్నట్టుగా మెమోరియల్ అలా కట్టారు. ఫిరంగీలతోటి కట్టారు కనుక. మురళి గారు, దీంతో పాటు మీరు అన్నట్టుగా నార్త్ బెంగాల్లో చాలా పొలిటికల్ షిఫ్ట్ కనబడుతోంది. ఇక్కడ బీజేపీని కోరుకుంటున్నారు. మోదీ గారి బీజేపీ పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. ఈవెన్ ఓవరాల్గా వెస్ట్ బెంగాల్లో సినారియో చూసుకున్నా కూడా టీఎంసీకి అంత ఈజీగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ఒకటి ఆమె 3 సార్లు వరుసగా పరిపాలించడము, తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెద్ద ఎత్తున అది ఏమంటారు ఫామ్ అయింది. ఈమె అవలంబించినటువంటి విధానాలు కానీ, అవినీతి కరప్షన్ ఎలిగేషన్స్ కానివ్వండి, ఒక వర్గాన్ని భుజానేసి నెత్తికెక్కించుకొని కూర్చోవడం కానివ్వండి, ఈమె మీద ఉన్నటువంటి వ్యతిరేకత చాలా పెరిగిందని చెప్తున్నారు. వీటన్నిటికీ తోడు ఈ మధ్య వచ్చినటువంటి ఎస్ఐఆర్ కూడా ఎడిషనల్ ఫ్యాక్టర్ కాబోతోంది అని చెప్పి మొన్న ఎస్ఐఆర్ ఈసీ కూడా ప్రకటించింది. 58 లక్షలు ఇప్పటి వరకు తొలగించబడ్డాయి. డ్రాఫ్ట్ విడుదల చేశారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మీరు పెట్టుకోవచ్చు అని చెప్పాడు. ఈ పరిణామాలు కూడా బీజేపీకి సానుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. అంటే నేను చెప్పేది ఓవరాల్గా స్టేట్. మీరు చెప్పేది ఇప్పటివరకు మనం నార్త్ బెంగాల్ గురించి మాట్లాడుకున్నాం. ఓవరాల్గా స్టేట్ కూడా షిఫ్ట్ మొదలైందేమో అన్నట్టుగా కనిపిస్తుంది. టీఎంసీ అంత గుండె మీద చేసుకుని ఇక మాదే అనుకోవడానికి ఏం లేదు. డెఫినెట్ గా పవర్ దిగిపోయినా ఆశ్చర్యం లేదు అనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
నో. ఆల్రెడీ మమత ఆ మూడ్‌కొచ్చేసింది. నా చేతి నుంచి జారిపోతుంది ఇది పవర్ అనేది ఆమెకు అర్థమైనటువంటి విషయం. ప్రజల్లో గూడా ఆ మూడొచ్చేసింది. బాగా శృతి మించిన అపీజ్‌మెంట్, ముస్లిం అపీజ్‌మెంట్ అనేదే దీనికి ప్రధాన కారణం. కనుక ఒక్కొక్కసారి దుర్గా పూజలు వీటిని కూడా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. మొహర్రంను ప్రోత్సహించిన పరిస్థితి. లేకపోతే బెంగాలీ సారీ బంగ్లాదేశ్ చొరబాటుదారులకు, వీళ్ళకు, రోహింగ్యాలకు ఆశ్రయం ఇస్తున్న పద్ధతి ఇవన్నీ ఏవైతున్నాయో విసిగి అవును. వేసారికొచ్చేసింది ప్రజలకందరికి కూడా. మీరు చూస్తున్నారు బంగ్లాదేశ్‌కు పారిపోతున్న వాళ్ళు వందల, వేల సంఖ్యలో పారిపోతున్న జనాన్ని చూసి, అది చూసాక కూడా ఇంకా సిట్ దుర్మార్గము, సిట్ చేయకూడదు, సర్వే లాంటిది ఏమి ఎస్ఐఆర్. చేయకూడదు ఎస్ఐఆర్. అని ఎస్ఐఆర్ లాంటి ఎస్ఐఆర్‌ను చేయకూడదు. వాళ్ళని కాపాడుకోవాలనే తాపత్రయం కాంగ్రెస్ అండ్ మమతా బెనర్జీ ప్రజల్లో ఒక విరక్తి వచ్చేసింది. ఎందుకింత వీళ్ళకు అని. వాళ్ళు మన దేశస్తులు కాదు. కనుక ఇప్పుడు ప్రజలందరూ బెంగాల్‌లో ఆలోచిస్తున్నది ఏందంటే, ఎవరు రాజ్యమేలాలి? ఎవరు నిర్ణయించాలి? భారతీయులు గదా! భారతీయ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సింది. లేకపోతే బెంగాల్ కరెక్ట్. ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సింది. ఈ ఆర్గ్యుమెంట్ బాగా జనంలోకెళ్ళిపోయింది. కనుక మాకొద్దు ఈ బంగ్లాదేశీయులు అని జెప్పేసి జనం కూడా అంటున్నారు. రోహింగ్యాల అకృత్యాలు చాలా భారీగా ఉంటాయి అక్కడ. కనుక క్రైమ్ రేట్ అంతా కూడా వాళ్ళదే ఉంటుంది. కనుక మారుతున్నటువంటి డెమోగ్రఫీ, బెంగాల్ యొక్క డెమోగ్రఫీ ఇప్పుడు హ్మ్. ప్రజలకు భయమేస్తుంది. ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకొక 10 ఏండ్లు, 20 ఏళ్ల తర్వాత హిందూ అంటూ ఆడ బ్రతకడం చాలా కష్టం బెంగాల్‌లో. కష్టం. ఆ స్థితి వచ్చేసింది గనక ఇది మమతా బెనర్జీకి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ప్రజల్లో అది మీరు మీరు టీఎంసీ అభిమానులు కూడా ఈ మాట మాట్లాడుతున్నారు రాజుగారు. బాగా హ్మ్. టీఎంసీ మహిళలు ఎవరైతే ముఖ్యంగా మమతా బెనర్జీ యొక్క స్కీమ్స్ ఉన్నాయి. చాలా అద్భుతమైన స్కీమ్స్, మహిళలకు ఇచ్చే డబ్బులు ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళు మోడీ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ గురించి మాట్లాడుతున్నారిప్పుడు. అవును. కనుక హ్మ్. స్కీమ్స్‌ని కూడా ఎలా అయితే మనకు తెలంగాణలో టీఆర్ఎస్ ఇన్ని పథకాలు ఇచ్చాక కూడా ఈ ముందు కేసీఆర్‌ని పంపించాలి అనే మూడ్ ఎట్లయితే వచ్చేసిందో, హ్మ్. అలాంటి మూడ్ ఇప్పుడు ఈరోజు వెస్ట్ బెంగాల్‌లో బెంగాల్‌లో ఇన్ కనిపిస్తుంది. జనరల్‌గా వచ్చింది. వెస్ట్ బెంగాల్ ఇన్ జనరల్‌గా కనిపిస్తుంది. నార్త్ బెంగాల్ సైడ్ ఇది ఇంకా ఓపెన్‌గా ఎక్కువగా. కనిపిస్తుంది ఇంక. యెస్. 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 అలా ఓకే. అనుకోవచ్చు మనం. యాహ్! థాంక్ యూ మురళి గారు. చూద్దాం ఈ పరిణామాలు ఇంకా ఇటువైపు దారితీస్తాయి. ఇప్పటికైతే షిఫ్ట్ కనబడుతోంది. నార్త్ బెంగాల్‌లో చాలా బలంగా కనబడుతోంది. ఓవరాల్‌గా వెస్ట్ బెంగాల్ స్టేట్ మొత్తం చూసినా కూడా ఈ మార్పు మొదలైనట్టుగానే కనిపిస్తుంది. మనం మార్పు మంచికే అని మనం అనుకుందాం. రాబోయే రోజుల్లో ఇంకా కొంత టైం ఉంది కాబట్టి మళ్ళీ మనం మరొకసారి దీని గురించి మాట్లాడుకుందాం. కొత్త అప్డేట్స్ వచ్చినప్పుడు. థాంక్ యూ వెరీ మచ్ మురళి గారు. ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ. నేను మా ప్రేక్షకులను కూడా అడుగుతున్న ఈ అంశానికి సంబంధించి పశ్చిమ బెంగాల్‌లో మార్పు మొదలైనట్టు కనిపిస్తోందని చెప్పి పొలిటికల్ అబ్జర్వర్స్, రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దానికి చాలా కారణాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం విశ్లేషించాం. మీకేమనిపిస్తోంది? వెస్ట్ బెంగాల్‌లో ఏం జరగబోతోంది? బీజేపీ వైపు ప్రజలు ఇన్‌క్లైన్ అవుతున్నారా? చూస్తున్నారా ఒక ప్రత్యామ్నాయంగా? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి మీ అభిప్రాయాల్ని. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.